అంగన్వాడీ టీచర్లకు హాని చేసే లేబర్ కోర్టులు రద్దు చేయాలని సిఐటియు నాయకులు నత్తా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన లేబర్ కోర్టు వల్ల పని గంటలు పెరుగుతాయని, వీటిని రద్దు చేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ నారాయణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. వ్యవస్థ చాలా సర్వనాశనం. అందుకని మనందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, ఐకేపీ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి మెప్పా వాళ్ళు కానీ మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎవరికి ఎట్టి విధమైన హాని జరిగినా మనం అందరం ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా ధర్నా చేసామో అదే ధర్నా ఎవరైతే మనకి బాధ్యుడు ఎవరైతే ఉంటాడో అక్కడ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారు. దాంట్లో ఏమే వెనకబాటుతనం అనేది లేదు. ఒకరికొకరు సహకరించుకొని ఈ మార్కర్లు ముందుకెళ్ళగలిగితేనే ఈ రోజున ప్రభుత్వాలు ఈ యొక్క రాజకీయ నాయకులు చేసే వేధింపుల్ని మనం ఎదుర్కోగలం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సిఐటి పిలిపిస్తుందో ఇవో ఫలానా చోట అన్యాయం జరుగుతుంది, ఫలానా వాళ్ళకే అన్యాయం జరుగుతుందని ఎప్పుడైతే పిలిపించి మీరందరూ ఈ విధంగా గ్యాదర్ అవుతారో వాళ్ళకు కూడా ఒక భయం అంటూ ఉంటది రాజకీయ నాయకులకు కూడా. కాబట్టి మీ అందరికి విన్నవించేది ఏంటంటే ఎవరికి అంగన్వాడీ వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చినా సరే మనందరం ఇదే రీతిలో ముందుండి మనం పోరాడాలని తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ ఏంటంటే కైట్లూరు ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ అంగన్వాడీ ఒక టీచర్ ని నువ్వు పనిచేయ మాకు అక్కర్లేదు పోమన్నాడు. మొత్తం ఆ సెక్టార్ మొత్తం ఉన్నటువంటి 400-500 మంది ఇంటి ముందు కూర్చున్నారు. దెబ్బకి సారీ చెప్పి మళ్ళీ ఆ ఎమ్మెల్యే పని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఐక్యతే దానికి నిదర్శనంగా ఉంది. అంటే ఇక్కడ అంగన్వాడీ ఉదాహరించామంటే అంగన్వాడీ వాళ్ళు మేము ఎక్కువ మంది ఉన్నాము, వాళ్ళ 40-50 మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాకెందుకండి మీరు అనుకోవద్దు. రేపు మీకు వస్తుంది. ఎందుకు నియోజకవర్గంలో అంగన్వాడీలకే వచ్చింది. 3 అంగన్వాడీ వాళ్ళని ఒక ఆయన అయితే సెంటర్కి రావద్దని చెప్పారు. ఒక అంగన్వాడీ టీచర్ని అయితే రాజీనామా లెటర్ రాపిస్తున్నారు అక్కడ. అంటే ఇటువంటి వేధింపులు అనేవి రాబోయే కాలంలో ఎక్కువగా ఉంటాయి. మనందరం కూడా ఏంటంటే ఐక్యంగా ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీరు గుర్తుంచుకోండి. ఐక్యంగా లేకపోతే కార్మికులు అన్న తర్వాత వాళ్ళైనా మనమైనా ఒకటే కదా, స్కీమర్కర్లు అన్న తర్వాత అందరూ ఒకటే స్కీమర్కర్. అది మట్టికి దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన పిలుపుని సిఐటి ఏ నిమిషాన్ని ఇస్తుందో ఆ నిమిషాన్ని పిలుపు ఏ ఊరు వెళ్ళాలి, ఎవరింటి ముందు కూర్చోవాలని పిలిపిస్తుంది. జిల్లా నాయకులు వస్తారు, అక్కడ కూర్చొని తాడో పీడో తెలుసు. అది మట్టికి మీరు గుర్తుంచుకొని రాబోయే కాలంలో అందరూ అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి.